అందరికీ నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. నేను మీ తిరుపతి. తెలంగాణలో చిన్నగా ఒక్కొక్కటి బంద్ అయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది. ఆల్రెడీ ప్రైవేట్ కాలేజీలు బంద్ చేద్దామని చెప్పి యాజమాన్యాలు అన్నీ కూడా అనుకొని మేము బంద్ చేస్తున్నాం, మేము నడపలేము, మా వల్ల కాదని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసారు. తర్వాత ఇటు ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి పథకాన్ని కూడా వాళ్ళు బంద్ చేయడానికి రెడీ అయ్యారు. మేము చేయలేము, మా వల్ల కాదని చెప్పి వాళ్ళు కూడా చేతులు ఎత్తేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పుడు రెండు బంద్, ఒకటి ప్రైవేట్ కాలేజీలో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్గా రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు క్లియర్ చేయలేదు. దాదాపు 1207 కోట్ల రూపాయలు మాకు ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించలేదు. ఫస్ట్ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి బకాయిలను చెల్లించండి, ఆ తర్వాత మేము ప్రైవేట్ కాలేజీలు రన్ చేస్తాం, అప్పటిదాకా ప్రైవేట్ కాలేజీలు నడపలేమని చెప్పి కాలేజ్ యాజమాన్యం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రెజర్ చేస్తున్నారు. మేము కాలేజీలు బంద్ చేస్తామని చెప్పి ఓపెన్గా వాళ్ళు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తర్వాత ఇటు ప్రైవేట్ హాస్పిటళ్ళల్లో ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలు ఫ్రీగా ఉచితంగా మేము సేవ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినారో, ఈ ఆరోగ్యశ్రీ పథకం సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఇప్పటిదాకా బిల్లులు రాలేదట. దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల బిల్లులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటిదాకా బిల్లులు చెల్లించేటటువంటి కార్యక్రమం చేస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఈ బిల్లులు పక్కన పెట్టి ఇప్పుడు విద్యా వైద్యమే కదా ఇంపార్టెంట్. మన తెలంగాణ రాష్ట్రంలో మనకు కావాల్సింది ఏంది, ఒక వ్యక్తికి కావాల్సింది విద్యా వైద్యం. సరైనటువంటి విద్య, సరైనటువంటి వైద్యం ఉంటే ఆ వ్యక్తి ఎట్లనో బతుకుతాడు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రెజర్ పెడితే తప్ప పని కాదు. ప్రెజర్ పెట్టి మొత్తం మేము కథం చేస్తాం, చేతులు ఎత్తేసినాం, మా వల్ల కాదు అని చెప్తే తప్ప మన రాష్ట్రంలో పని కాదేమో అనిపిస్తున్నది. ఓవైపు ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు మేము కాలేజీలు బంద్ చేస్తున్నాం, మా వల్ల కాదు, ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటిదాకా ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంది, అరే మా విద్యా సంస్థలు కూడా నడవాలి కదా, మీరేమో సీట్లు వచ్చుడుతోటే వాళ్ళకి వీళ్ళకి ఇంజనీరింగ్ సీట్లు అయినా మెడికల్ అయినా మీరంతా మేమే చూసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటిదాకా ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఇప్పటిదాకా మీరు బకాయిలు ఇంకా పెండింగ్ బకాయిలు ఇంకా క్లియర్ చేస్తలేరు, మరి మేము కూడా స్టాఫ్కి జీతాలు ఇచ్చుకోవాలి, కాలేజ్ మెయింటెనెన్స్ కథ అంత ఉంటుంది, మరి మా పరిస్థితి ఏంది అని చెప్పి ఓవైపు ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు చెప్తున్నారు. ఇక అయితే ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్న డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో మాట్లాడిండు. దాదాపు నిన్న రాత్రి గట్టిగానే చర్చలు నడిచినాయి. సుమారు ఒక 3-4 గంటల సేపు ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలతోటి బట్టి విక్రమార్క చర్చలు జరిపినటువంటి పరిస్థితి. సుమారు 1207 కోట్ల రూపాయలు పెండింగ్లు ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన వ్యవహారంలో. కాబట్టి బట్టి అన్న ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకి చెప్పిండట, ఈ దీపావళి లోపు దసరా లోపు ఇప్పుడు ఈరోజు అయితే ఒక 600 కోట్ల రూపాయలు మేము రిలీజ్ చేస్తున్నాం. 1200 కోట్లు బకాయిలు ఉన్నారు కదా, ఇది ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన వ్యవహారంలో 600 కోట్ల రూపాయలు ఈరోజు మేము రిలీజ్ చేస్తాం, దీపావళి లోపు మిగతా 600 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తాం. కాబట్టి ఇమీడియట్లీ మీరు ప్రైవేట్ కాలేజ్లను రన్ చేయండి. పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంటు, పిల్లల భావితరాలు ఇంపార్టెంటు, పిల్లలు ఇబ్బంది పడతారు చదువుకోకపోతే. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది చాలా ప్రమాదకం, కాబట్టి ఎడ్యుకేషన్ అనేది చాలా కీలకం, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాలేజీలు ఆపకండి అని చెప్పి బట్టన్న ఒక మంచి పని చేశాను. ఈ విషయంలో బట్టన్నకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో. కానీ ఎప్పుడు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ప్రెజర్ చేసినాక చేసిరు వీళ్ళు. ఇప్పుడు కాలేజీ వాళ్ళందరూ మేము పక్కా క్లోజ్ చేస్తాం కాలేజీలు, మా వల్ల కాదు, మేము నడపలేము అన్నప్పుడు అప్పుడు వీళ్ళు ప్రెజర్కి గురై అప్పుడు మేము 600 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామని చెప్పారు తప్ప ఫీజు రియంబర్స్మెంట్ ఏమైందని చెప్పి 2-3 నెలల నుండి ప్రైవేట్ కాలేజీలు అడుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు, రెస్పాన్స్ కూడా లేదు. ఆఖరికి వాళ్ళు మా వల్ల కాదని చెప్పి ప్రైవేట్ కాలేజీలు చేతులు ఎత్తేస్తున్న టైంలో అప్పుడు బట్టన్న లేదు చేస్తాం, జర ఓపిక పట్టురు అని చెప్పి నిన్న వాళ్ళతో మాట్లాడి క్లియర్ చేసినటువంటి పరిస్థితి. ఇక ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన వ్యవహారం సద్దుమణిగింది. ఇక వాళ్ళు కాలేజీలు బంద్ చేద్దాం అనుకునేటటువంటి అంశాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. లేదు ఇక కాలేజీలు రన్ చేస్తాం, బట్టన్న మాకు హామీ ఇచ్చిండు, ఇప్పుడు 600 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తారు, దీపావళి లోపు 600 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తారట అని చెప్పి కూడా వాళ్ళు చెప్పినారు. అంత బాగానే ఉంది. అయితే ఇదొక అంశం సద్దుమణిగింది. రెండో అంశం వచ్చేసి ఆరోగ్యశ్రీ. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అంటే సామాన్య ప్రజలే కదా, ఏది పేద ప్రజలే కదా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించినా, హెల్త్ బాగాలేకపోయినా చూపించినా కూడా ఎందుకు చూపిస్తారు సాధారణంగా? ఇప్పుడు బగ్గ పైసలు ఉన్న వాళ్ళు ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని పోతారు, వాళ్ళ దగ్గర ఆరోగ్యశ్రీ కార్డే ఉండదు. ఆరోగ్యశ్రీ కార్డు ఎవరి దగ్గర ఉంటుంది? పేదవాళ్ళ దగ్గర ఉంటుంది. మరి పేదవాళ్ళు ఆరోగ్యశ్రీ కార్డు చూపించి అలా వైద్యం చేయించుకునేటటువంటి కార్యక్రమం చేస్తే ఇలా ఆ వైద్యంలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీనే తొలగించే కార్యక్రమం చేస్తారు ప్రైవేట్ హాస్పిటల్లో. అప్పుడు పేదవాళ్ళు ఎటు పోవాలి? సరే, ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఇంపార్టెంట్, పిల్లల భవిష్యత్తు, పిల్లలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కాబట్టి క్లియర్ చేసారు, ఓకే. మరి ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంది? కొన్ని కోట్ల రూపాయల పెండింగ్లు ఉన్నాయి బిల్లులు ప్రైవేట్ హాస్పిటల్లో. 10 లక్షల రూపాయల వరకు మనకు మాఫీ ఆరోగ్యశ్రీ కింద. ఇప్పుడు ఒక ఆయనే మాకు తెలిసిన మా ఫ్రెండు వాళ్ళ ఫాదర్కి స్టంట్ పడ్డది, 3 స్టంట్లు పడ్డాయి. ఆ 3 స్టంట్లకు వాడు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిండు. నిన్ననో మొన్ననో 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిండు.
దీనికి 2 స్టంట్లకు. ఇంకొక స్టంటు ఆరోగ్యశ్రీ కింద చేద్దామని వాడు ప్రయత్నిస్తే ఆరోగ్యశ్రీ కింద మేము చేయం, బిల్లులు వస్తలేవని చెప్పి రిజెక్ట్ చేసిరు హాస్పిటల్లో. మళ్ళీ వాడు పైసలు కట్టిండు, దాదాపు 4 లక్షల రూపాయలు అయినాయి 3 స్టంట్లకు వానికి. వాడు ఎటు పోవాలి? మా దోస్తుకే జరిగింది ఈ ఘటన, వాడు ఏం చేయాలి? ఇట్లా మస్తుగా జరుగుతున్నాయి బయట. ఆరోగ్యశ్రీ మేము చేయలేం, మా వల్ల కాదని చెప్పి హాస్పిటల్లో ఓపెన్గా చెప్తున్నారు. మీ ఆరోగ్యశ్రీ కింద పనిచేస్తే రేపు అసలు బిల్లులు వస్తలేవు, మేమే ఇబ్బంది పడుతున్నాం, మేము చెయ్యం, పైసలు ఉంటే చేపిరి లేకపోతే లేదని చెప్పి వాళ్ళు ఓపెన్గా చెప్పే ప్రయత్నం చేస్తారు హాస్పిటల్లో ఉన్నటువంటి యాజమాన్యం. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్లో పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు చిన్నగా కాలేజీలు బంద్ అని, చిన్నగా హాస్పిటళ్ళు బంద్ అని, రేపటి రోజు చిన్నగా ప్రభుత్వ ఉద్యోగులకు టీఏలు డిఏలు వాళ్ళకు పోవాల్సినటువంటి బెనిఫిట్స్, వాళ్ళ పిఆర్సీలు వాళ్ళకు పోవాల్సినటువంటి అన్నీ పోలేదు. సో రేపటి రోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మేము బంద్ ప్రకటిస్తున్నామని వాళ్ళు కూడా బంద్ ప్రకటించవచ్చు. తర్వాత బస్సు డ్రైవర్లు వాళ్ళకు జీతాలు పోవాలి, వాళ్ళకు కూడా టీఏలు డిఏలు వాళ్ళకు పోవాల్సిన బెనిఫిట్స్ పోవాలి, వాళ్ళు కూడా బంద్ ప్రకటించవచ్చు. ఇట్లా ఒక్కొక్కటి బంద్ అవుతున్నాయి తెలంగాణలో అన్నీ బంద్ అయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నాయి. ఎవరి వల్ల? కారణం ఏంది అంటే రాష్ట్ర ప్రభుత్వం దుబారా ఖర్చు. ఇప్పుడు అక్కడెక్కడో మహారాష్ట్ర ఎన్నికలలో మహారాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటున్నారు. బీహార్లో ఎన్నికలుంటే బీహార్ పేపర్లలో మన కాంగ్రెస్ పార్టీ ప్రచారం. తెలంగాణలో ఇంత అద్భుతం చేసినాం, తెలంగాణలో ఇంత భూకంపం బదులు కొట్టినాం, 6 గ్యారెంటీలు ఇచ్చినాం, 420 హామీలు ఇచ్చినాం అని చెప్పి అక్కడ ప్రచారం చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తర్వాత నాట్ ఓన్లీ బీహార్, ఏ రాష్ట్రంలో ఎన్నికలు, మొన్న ఢిల్లీలో ఎన్నికలు ఉంటే ఢిల్లీలో కూడా మన తెలంగాణకు సంబంధించినటువంటి పేపర్లు అంటే మనకు సంబంధించిన యాడ్స్ ఆడించుకున్నారు. ఒక్కొక్క పేపర్లో యాడ్స్ ఇచ్చుకోవడానికి కొన్ని కోట్ల రూపాయల ఖర్చు, 100 కోట్ల రూపాయలు పేపర్లలో యాడ్స్ ఇప్పించుకోవడానికి ఖర్చు పెడుతున్నారు కదా. మరి ఆ కోట్ల రూపాయలు ఏందో ఇటు చదువు కోసము ఇటు వైద్యం కోసం ఖర్చు పెట్టవచ్చు కదా, ఎందుకు ఖర్చు పెట్టలేకపోతున్నారు? ఈరోజు ఆరోగ్యశ్రీ అనేది ఎంత ఇంపార్టెంట్. ఆరోగ్యశ్రీ పథకం కింద ఎంతమంది జనాలు హ్యాపీగా ఉన్నారు తెలుసా? ఎంతమంది జనాలు ఇబ్బంది పడుకుంటున్నారు తెలుసా? అలాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ బంద్ చేస్తే ఏడికి పోవాలి? గాంధీలో ఏమైనా చక్కదనం ఉందా? ఉస్మానియాలో ఏమైనా చక్కదనం ఉందా? అంత ఆగమాగమే కదా. రేవంత్ రెడ్డి కొన్ని విషయాలలో హ్యాట్స్ ఆఫ్ కాదని కాదు, కొన్ని విషయాలలో మాత్రం అటర్ ఫ్లాప్ అవుతున్నాడు, ఫెయిల్ అవుతున్నాడు. ఏం చేయాలో రేవంత్ అన్న కూడా అర్థమైతలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రేవంత్ అన్న కొంచెం దూకుడు పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఆ బాధ్యత ఉంటుంది. ఆరోగ్యశ్రీ బంద్ కావద్దు, ఇమీడియట్లీ ఆరోగ్యశ్రీ పైన కూడా కొంచెం రేవంత్ అన్న ఫోకస్ పెట్టాలి. లేకపోతే రేవంత్ అన్న కూడా ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి వ్యవహారంలో. అయితే దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకోవాలంటే. ఇప్పుడు రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు యూరియా కోసం రైతులు బంద్ ప్రకటిస్తామంటున్నారట. తర్వాత మహిళలు మాకు 2500 ఏమైనా అని అంటున్నారట. తర్వాత నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు ఏమైనా అని వాళ్ళు బంద్ ప్రకటించే కార్యక్రమం చేయబోతున్నారు. మాకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, మాకు ఏదేదో చెప్పారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, నోటిఫికేషన్ అన్నారు. ఇప్పటిదాకా ఏం సక్క లేదు, ఏమైందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. తర్వాత రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లు పోలే, అక్కడ 1000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. వాళ్ళు మేము రోడ్ల మీదకి వస్తాం, బంద్ ప్రకటిస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మస్తుగా ఉన్నాయి. కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళకు కూడా ఇక జీతాలు చక్కగా పోతలేవు. అసలు మమ్మల్ని ఎందుకు పెట్టుకురు మరి మీరు జీతాలు ఇవ్వనప్పుడు? మేము బంద్ ప్రకటిస్తామని వాళ్ళు చెప్తున్నారు, కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళు. ఇట్లా రకరకాలుగా నడుస్తున్నాయి తెలంగాణలో చర్చలు. తర్వాత సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు ఇంకా పోలే, వాళ్ళు మేము వస్తాం, మేము బంద్ ప్రకటిస్తాం, అసలు ఏంది మా బిల్లులు మాకు ఇయ్యరా అని చెప్పి వాళ్ళు పంచాయతీ పెడుతున్నారు. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేటట్టున్నాయి, ఇప్పటిదాకా మా బిల్లులు ఇవ్వలేదని వాళ్ళ పంచాయతీ. తర్వాత కాంట్రాక్టర్లు కొంతమంది స్కూళ్ళు కట్టిన వాళ్ళు, రోడ్లు కట్టిన వాళ్ళు కాంట్రాక్టర్లు ఉంటారు కదా. ఆ కాంట్రాక్టర్లు మాకు బిల్లులు ఇస్తలేరు, బిల్లులు అడిగితే 20% కమిషన్ 10% కమిషన్ అడుగుతున్నారు. ఇదెక్కడ రాచకం, మాకు బిల్లులు కావాలని చెప్పి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. మేము బంద్ ప్రకటిస్తాం, మేము బంద్కు పిలుపునిస్తాం, మేము రోడ్డు మీద ఎక్కుతాం, రోడ్డుకి ధర్నా చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. అంటే తెలంగాణలో చిన్నగా తెలంగాణలో ఒక్కొక్కటి బంద్ అయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది. తెలంగాణలో అన్ని బంద్ అయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది ఈ వ్యవహారం వల్ల. కాబట్టి ఇవన్నిటిపైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేయాలి. దుబారా ఖర్చు ఎక్కువైపోయింది. ఇప్పుడు బట్టన్న వాళ్ళ భార్య ఖమ్మం పోతే బట్టన్న వాళ్ళ భార్యకు ఎస్కాటు, గన్మెన్లు, కార్లు, 5-6 కార్లట పోవడానికి, పోలీస్ కార్లు, గన్మెన్లు, హంగామా కథ. రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముళ్ళు కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి వీళ్ళు ఎటన్నా బయటికి పోతే వీళ్ళకి ఎస్కాటు కార్లు, ముంగటో కారు, వెనుకో కారు. ఎందుకు? దుబారా ఖర్చు కాదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క ఎటన్నా పోవాలంటే హెలికాప్టర్ గంటకు 5 లక్షల రూపాయల ఖర్చు. ఎడికెళ్ళి వస్తున్నాయి పైసలు? ఈ దుబారా ఖర్చు కాదా? ఈ దుబారా ఖర్చు బంద్ చేసి అదేదో విద్య పైన, వైద్యం పైన ఖర్చు పెట్టుర్రి. ఈ తెలంగాణలో కావాల్సింది ఏంటి? విద్యా వైద్యమే కదా. మనందరికీ కావాల్సింది ఉచిత విద్య, ఉచిత వైద్యం కదా. వైద్యం మంచిగుంటే, విద్య మంచిగుంటే ఎవరన్నా బాగుపడతారు. చక్కగా చదువు చెప్తే, చక్కగా వైద్యం ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఇవి రెండే చక్కగా లేవు కదా తెలంగాణలో. కాబట్టి 2 పైన ఫోకస్ పెట్టాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది.
చూడాలి ఏం జరగబోతుందో. చిన్న చిన్నగా ఒక్కొక్కటి బంద్ అయ్యేటటువంటి కార్యక్రమం అయితే జరుగుతున్నది. చూద్దాం.